ఎక్స్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారి కామెంట్ మీరు చూసే ఉండొచ్చు నాకు తెలిసి. మీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సత్యవతి రాథోడ్ గారు చేసినటువంటి కామెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కానీ సత్యవతి గారు రాజకీయ నాయకురాలు, ఒక మంత్రి గారు. వచ్చినటువంటి వ్యక్తి ఒక 5 సార్ల ఎమ్మెల్యే, మంత్రిగా గెలిచినటువంటి ఒక భారతీయ జాతీయ పార్టీ నాయకులు. ఒక చిన్న వయసులోనే 22 రాష్ట్రాలకు అధికారిగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీకి జాతీయ నాయకుడు. ఇక్కడికి 3 రోజుల ఆయన పర్యటన జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడింది ఏంటంటే, ఈ పగటి భాగవతులు అనేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని ఆమె హోదాకు తగదు. అది ఆమె హోదాకు తగదు అని మాట్లాడకూడదు. అట్లా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో ఆమె దానికి మళ్ళీ ఒకసారి దానికి జవాబు ఆమె చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు 3వ రోజులో భాగంగా 3వ రోజు నితిన్ నబీన్ గారు గిరిజనులతో ఇక్కడ వరంగల్లో 2:30 గంటల వరకు మీరు సమావేశం నిర్వహించుకున్నారు. ఏంటి ఆ సమావేశం యొక్క సారాంశం ఏంటిది? మీరేం డిస్కస్ చేసుకున్నారు? ముందుగా ఒక జాతీయ అధ్యక్షుడు అంటే గతంలో ఎన్నడూ మేము ఎక్కడ వినలేదు. మరి వారికి ఉన్నటువంటి ఆ 40 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఒక పార్టీ అధ్యక్షులు ప్రత్యేకంగా 3 రోజులు నూతన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి పర్యటన పెట్టుకొని దాంట్లో వారు ప్రత్యేకించి ఎందుకో వరంగల్లో తెలంగాణలోని గిరిజనులలో అంటే ఒక గిరిజనుల్లో వివిధ భాగాలు, వివిధ కులాలలో ఉండేటువంటి 6, 7, 14 తెగలే ఉన్నాయి. ముఖ్యంగా ఆ 14 తెగల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయాలని, వాళ్ళతో సహపంక్తి చేయాలనేటువంటి ఆలోచన వచ్చి మాకు నిన్న జరిగినటువంటి వరంగల్లో పర్యటనలో కేవలం మా కొరకే అంటే గిరిజన సమాజం ఎవరైతే ఒక 7 తెగల వారు అక్కడ ప్రజెంట్ అయినరు, వారితో పాటు రిటైర్డ్ ఉద్యోగస్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, నేనే తన్మయం చెందిన. ఎందుకంటే జనరల్గా పార్టీ వాళ్ళు అనగానే పార్టీ వాళ్ళే వస్తారు. కానీ నేను ముందే వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసిన, ఇది పార్టీకి సంబంధించేది కాదు, రాజకీయానికి అతీతంగా మాట్లాడతారు, ఎందుకంటే మన సమస్యలు ఏదో వారి దృష్టికి తీసుకుపోవాలని చెప్తే 500 మంది వస్తే ఒక 60 మంది ఇంటలెక్చువల్ తోటి, కళాకారులతోటి వారు సహపంక్తి భోజనం చేయడం. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలు ఆయన ప్రసంగంలో మరి సత్యవతి గారు విని ఉండాలి, లేదా వినాలి, ఆ వీడియో తీసుకొని వినాలి. వారు ఏం మాట్లాడారు, ఏం చేసిర్రో అది వినకుండా మాట్లాడడం అది దురదృష్టమే, అది మంచిది కాదు. అట్లా మాట్లాడారు. వారికి తెలంగాణ గిరిజనుల పక్షాన నేను మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షులు కూడా దీనికి సహకరించారు, మంత్రులు సహకరించారు. ఇక అది మాకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది, మాకు ఒక నమ్మకాన్ని కలిగించింది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోనే గతంలో కాంగ్రెస్లో మనం సాధించినటువంటి తప్పనిసరిగా ఆ అంశాలను సాధించుకుంటామని చెప్తూ